ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:15. ఇప్పుడు వినండి. రైతు సోదరుల కోసం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పంటల్లో సస్యరక్షణ చర్యలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త మోత చిరంజీవి. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి ప్రస్తుత పంటల్లో సస్యరక్షణ చర్యలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త మోత చిరంజీవి. మధ్య తెలంగాణ ప్రాంతంలో వివిధ రకాల పంటలు అనేటువంటివి సాగు చేస్తూ ఉన్నారు. అయితే మొదటి పంట అయిపోయింది. ఇప్పుడు యాసంగి వేసవిలో పంటలు అనేటువంటివి కూడా కొంతమంది వేయడం జరిగింది. మరి వివిధ పంటలు ప్రస్తుత పరిస్థితులలో ఏ విధంగా ఉన్నాయి, మరి వాటిలలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, మరి చీడపీడల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. మధ్య తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఏ ఏ పంటలు అనేటువంటివి సాగు చేయడం అనేటువంటిది జరుగుతుందంటారు? ఈ మధ్య తెలంగాణ మండలం అంటే పాత 3 జిల్లాలు వరంగల్, మెదక్, ఖమ్మం, ప్రస్తుతం ఉన్నటువంటి 10 జిల్లాల లోపల ప్రధానంగా వరి, తర్వాత పత్తి, అంటే చాలా వరకు పత్తి తీసేసిండ్రు, తర్వాత మొక్కజొన్న మరియు నూనె గింజలలో పొద్దుతిరుగుడు, నువ్వులు, అక్కడక్కడ వేరుశెనగ, అపరాలలో కంది తీసేసినప్పటికీ రబీ కంది కింద కూడా చాలా సాగు వచ్చింది ఈసారి. అదేవిధంగా బెంగాల్ గ్రామ్ అంటే మంచి శనగలు పత్తి తీసేసిన తర్వాత కానీ, లేకపోతే ఇంతకుముందు మొక్కజొన్న వేసిన తర్వాత కానీ, మరియు అపరాలు అంటే పెసళ్ళు, మినుములు, ఇట్లాంటి పంటలు సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అతి ప్రధానమైనటువంటి ఒక ఉద్యాన పంట కూడా ఈ జిల్లాలో, ఈ మధ్య తెలంగాణ మండలంలో మామిడి. ఇవి చాలా మంది రైతు సోదరులు ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి పంటలు. అంటే ఈ ప్రస్తుతం వేసినటువంటి పంటలలో ఈ వరి అనేటువంటిది ఎక్కువగా సాగు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితులలో వరి ఏ దశలో ఉంది, వరికి నష్టం కలిగించేటువంటి చీడపీడలు ఏంటివి, అదేవిధంగా వాటిలో ఎటువంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటారు? వరిలో అంటే ఒకప్పటికి ఇప్పటికి ఒక మార్పు ఏంటంటే, ఒకప్పుడు వరిలో వానాకాలంలో ఎక్కువ సాగుండి యాసంగిలో తక్కువ ఉంటుండే. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వానాకాలం ఎంత ఉంటుందో యాసంగి కూడా అంతే ఉంటుంది సాగు లోపల. అంటే ఒక రకంగా మోనోక్రాపింగ్ అయిపోయింది అన్నట్టు, వరి తర్వాత వరి, వరి తర్వాత వరి. ఇదే పనిగా వేయడం చేత కొన్ని రకాల చీడపీడలు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. అందులో ఒకటి కాండం దొల్చే పురుగు, ఒకటి అగ్గి తెగులు. ఈ రెండు కొంచెం రైతులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. దీంతోపాటు కోల్డ్, చలి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా చౌడు. అయితే ముఖ్యంగా మనం ఈ వివిధ పొలాలను సందర్శించినప్పుడు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఏరువాక కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మనకు అందుతున్న సమాచారం మేరకు కానీ, లేకపోతే రైతులు మనకు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ద్వారా కానీ, అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతం వరంతా కూడా
పిలక దశ నుంచి ఈనె దశలో ఉంది, వివిధ దశలలో ఉంది. అయితే వరి సాగు చేసే రైతాంగాన్ని మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు వరి తర్వాతనే వరి సాగు చేయొద్దు అని మనం పదే పదే చెప్తున్నాం. అంటే ఎక్కడైతే వరి మాత్రమే సాగు చేయగలరో అక్కడ మాత్రమే సాగు చేసి యాసంగిలో వరికి బదులు వేరే పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉన్న కాడాలనైనా సరే వేరే పంటలు వేసుకుంటే మంచిది అని మనం చెప్తున్నాం. కానీ సరే రైతులకు ఉండేటువంటి వివిధ కారణాల వల్ల వాళ్ళు వరి తర్వాత వరే సాగు చేస్తున్నారు ఎక్కువ. అంటే ఇతర పంటలు అంటే ముఖ్యంగా మెనుములు కానీ, పెసళ్ళు కానీ, జనుములు కానివ్వండి, మొక్కజొన్న కానీ, పొద్దుతిరుగుడు కానీ ఇలాంటి సాగు చేసుకుంటే కొంత పంట మార్పిడి జరిగి చీడపీడల ఉధృతి ఉండదు అనే ఆలోచనతో మనం చెప్తున్నాం. సరే వాళ్ళకు ఉండేటువంటి వివిధ కారణాలు అదే పనిగా సాగు చేస్తున్నారు. అట్లా మోనోక్రాపింగ్ అంటే వరి తర్వాత వరి అవడం చేత చాలా సమస్యలు వస్తున్నాయి మనకు. అదేవిధంగా ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే వరిని కూడా వీలైనంత ఎర్లీగా అంటే దాదాపుగా ఈ నవంబర్ డిసెంబర్ మాసంలోనే నార్లు పోసుకొని కనుక నాటు పెట్టుకున్నట్టయితే మార్చి 31 లోపల లేదంటే ఏప్రిల్ మొదటి వారం లోపల వరి కోతలు అయ్యేటట్టుగా సాగు చేసుకోమని చెప్తున్నాం మనం. సో దాంట్లో కూడా కొంచెం తేడాలు వస్తున్నాయి. అంటే రైతులకు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన కారణాల చేత కొంచెం ఆలస్యంగా నార్లు వేయడం, ఆలస్యంగా నాటు పెట్టడం. అందుకనే ప్రస్తుతం వరి వివిధ దశలలో ఉంది. పిలక దశలో ఉంది, కొన్ని దశలలో కూడా ఈనె దశలో కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి దాని యొక్క దశను బట్టి మరియు ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకున్న సమాచారం మేరకు అగ్గి తెగులును, కాండం దొల్చే పురుగు ప్లస్ ఈ చౌడు, చలి, జింక్ ఇట్లాంటివి ఉంటున్నాం. ఇందులో బాగా దిగుబడిని బాగా ప్రభావితం చేసేటి రెండు ముఖ్యంగా కాండం దొల్చే పురుగు ఒకటి, అగ్గి తెగులు ఒకటి. కాండం దొల్చే పురుగు వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు పిలక దశలో వస్తే చనిపోతుంది పిలకలు, దాన్ని లాగితే ఊరికనే ఊసొస్తుంది, దాని లోపల ఒక బియ్యపు గింజ లాంటి పురుగు ఉంటుంది. లేదా ఈనె దశలో వస్తే కంకులు తెల్లగైతాయి, రెండు కూడా ప్రమాదకరం. సో కాబట్టి కాండం దొల్చే పురుగును మనం తప్పనిసరిగా కంట్రోల్ చేయాలి. దానికి మనం రైతులకు చెప్తున్నాం. అంటే యాసంగిలో కాండం దొల్చే పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా నారుమడి దశ నుంచే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అని. కానీ సరే వాళ్ళు కొందరు చేస్తారు, కొందరు చేయరు. కారణం ఏదైనా ఇప్పుడు చాలా మంది దగ్గర వచ్చినట్టు మనం గమనించినాం. ఇప్పటికిప్పుడు రైతులు చేయగలిగింది ఏంటంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి పౌడర్ కి సంబంధించి ఎకరానికి 400 గ్రాములు, లేకపోతే క్లోరాంథ్రోనిలిప్రోల్ అనేటువంటి మందును ఎకరానికి 60 to 80 ml per acre ఈ రెండిట్లో ఏదైనా ఒక మందును కలిపి కొట్టుకున్నట్లయితే మనం అరికట్టవచ్చు. అంటే కాండం దొల్చేపురుగు అరికట్టుడు కష్టమేం కాదు, కానీ కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు ఆ పని. సో కల్డాన్ పొడి కానీ లేకపోతే కొరాజన్ ఈ రెండిట్లో ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఇంకొక మరో ప్రమాదకరం ఏంటంటే అగ్గి తెగులు. అగ్గి తెగులు వచ్చి కూడా చాలా ప్రాంతాల లోపల ఇటు ఆకు మీద మచ్చలు, కొన్ని ప్రాంతాల లోపల పిఐ స్టైల్ అంటే ఈన దశలో ఉన్నప్పుడు ఎన్ను మీద వస్తే ఇంకా ప్రమాదం అది. సో చాలా ప్రాంతాల్లో అగ్గి తెగులు గమనించడం జరిగింది. దాని కొరకు మనం చెప్తున్నది ఏంటంటే మొదటగా ఒరాల మీద వస్తుంది అది. కాబట్టి క్లీన్ కల్టివేషన్ అంటే గడ్డి మీద వచ్చినప్పుడు వెంటనే దాన్ని తెలుసుకొని సస్యరక్షణ చేపట్టినట్టు అడ్వాన్స్ గా కంట్రోల్ చేయొచ్చు మనం. అంటే మచ్చలు కూడా డిఫరెంట్ ఉంటాయి అవి. ఎట్లానంటే కండే ఆకారంలో ఉంటాయి, మధ్యన ఉబ్బి చివరికి సన్నగా ఉంటాయి అన్నట్టు అవి. సో కాబట్టి అలా చేసుకుంటే బెటర్. సో దాని కొరకు మంచి మందులు ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ ట్రైసైక్లోజోల్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ట్రైసైక్లోజోల్ తో పాటు ఇతర కాంబినేషన్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మామూలుగా M45 లాంటి ఇట్లా ఉంటే దానికి ఏంటంటే ఒక లీటర్కి 2.5 grams. మామూలుగా ట్రైసైక్లోజోల్ అయితే 0.7 గ్రాములే. లేకపోతే కాసుగామైసిన్ లేదా ఐసోప్రోథైర్నిల్ ఇట్లాంటి మందులు ఏదైనా ఒకటి పిచికారీ చేసుకుంటే వారం వ్యవధితోటి 2 సార్లు ఈవెన్ కార్బన్డిజంతో కూడా చేయొచ్చు. సో కాబట్టి ఈ ఫంగిసైడ్స్ ను ఎందుకంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అది ఒక ప్రాంతం నుంచి ఒక పొలం నుంచి ఒక పొలంలోకి. దాన్ని కంట్రోల్ చేయలేకపోతే బాగా తాలు ఇట్లా అవుతూ ఉంటుంది. కాబట్టి అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టాలి. అగ్గి తెగులను అరికట్టుతున్న సందర్భంలో టాప్ డ్రెస్సింగ్ కనుక యూరియా వేయాల్సి వస్తే అంటే పైపాటుగా యూరియా వేయాల్సిన సమయం ఉంటే దాన్ని వేయకుండా పోస్ట్ పోన్ చేయడం బెటర్, తర్వాత వేసుకుంటే మంచిది. సో కాబట్టి రైతు సోదరులు అగ్గి తెగులను కూడా చాలా సమర్థవంతంగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక జింక్ సల్ఫేట్ అండ్ జింక్ ధాతులోపం అంటే పెద్దగా అంటే టైం అయిపోయింది ఇప్పుడు మనకు, ఇది కరెక్ట్ టైం కాదు. ఎక్కడైనా ఎర్లీ స్టేజ్ లో క్రాప్ ఉంటే చౌడు కనుక ఉన్నట్లయితే ఆకు మీద తుప్పు పట్టినటువంటి మచ్చలు లాంటివి ఉన్నట్లయితే దానికి జింక్ సల్ఫేట్ ఒక ఎకరానికి 1 kg చొప్పున ఒక 2 సార్లు వారం వ్యవధితో పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ప్రధానంగా ఇటు జింక్ అక్కడెక్కడ ముఖ్యంగా కాండం దొల్చే పురుగు, అగ్గి తెగులు ఈ 2 సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని సరి చేసుకుంటే మంచిది. ఎక్కడ కూడా ఇంతవరకు దోమపోటు ఇట్లాంటి మనకి పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. ఎక్కడన్నా అంటే మామూలుగా కాండం కుళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది. రైతులు కనుక కొంచెం పొలంలోకి దిగి మొదళ్ళ కనుక చూసుకుంటే మొదలు కనుక కుళ్ళిపోయినట్లు అయితే దానికి బెస్ట్ ఏంటంటే కార్బన్డిజం ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ లో ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దాన్ని ఒక అంటే మనం యూరియా కనుక వేయాల్సిన సమయం ఉంటే కనుక దానికి యూరియాతో పాటు అంటే ఒక 30-35 కిలోల యూరియాకు 100 గ్రాములు ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్బన్డిజం M45 కలిసినటువంటి తెగుళ్ల మందును కలిపి బురద పదంలో కనుక వేసుకున్నట్లయితే ఈ కాండం సంబంధించినటువంటి కుళ్ళు మచ్చలు ఇట్లాంటివి కూడా పోతాయి.
సో కాబట్టి ఈ 3 పద్ధతులు అంటే కాండం దొల్చే పురుగు, అగ్గి తెగులు, నేను చెప్పినటువంటి కాండం కుళ్ళు కానీ వేరుకులు కానీ ఇట్లాంటి వాటిని కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా రబీ లోపల వరి నుంచి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరిలో ఏ విధంగానైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రస్తుతం పత్తి అనే విషయానికి వస్తే డిసెంబర్లో చాలా మంది ఏరడం తీసివేయడం జరిగింది. కొంతమంది అక్కడక్కడ 2వ క్రాపింగ్ 3వ క్రాపింగ్ కోసం కూడా ఉంచుకోవడం చేశారు రైతులు. మరి అలాంటి సందర్భాల్లో పత్తిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? పత్తి ఇప్పటిదానికి ఉంచొద్దు. యాక్చువల్గా మనకు దిగుబడి వచ్చినా రాకున్నా కారణాలు ఏమైనా సరే పత్తిని తొందర తీసేయాలి, ఉంచొద్దు అసలు. ఎందుకంటే అది కనుక ఉన్నట్లయితే ఉపయోగం కంటే నష్టం ఎక్కువ. గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది, నెక్స్ట్ పంటకు కూడా ప్రమాదకరం, మొత్తం అసలు పత్తి మనుగడకే కష్టం. కాబట్టి ఎవరైనా తీసేయకపోతే వెంటనే తీసేయడం మంచిది. అది వాళ్ళ ఒక్కరు వ్యక్తిగతం గురించి కాకపోయినా మనకు సమాజం దృష్టిలోనే సరే. సో ఉన్నోళ్ళు తీసేయడం డెఫినెట్, తీసేసిన వాళ్ళు దాన్ని చాలా వరకు తగలబెడతా ఉంటారు. తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళెద్దుని ఏర్పాటు చేసుకోవాలి. తగలబెట్టడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఈవెన్ కొందరు గులాబీ రంగు పురుగు ఉంటుంది, లేకపోతే పురుగులు ఉంటాయి అందులో తగలబెట్టడం కరెక్ట్ అనుకుంటారు. సరే పురుగులు ఉంటాయి కాబట్టి తగలబెట్టకుండా దాన్ని కొంచెం భూమి లోపల కళ్ళెద్దున్నట్లయితే కూడా ఆ రిజల్ట్ ఉంటుంది మనకు. దాని ద్వారా భూసారం బాగా పెరుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో పత్తిని కొనసాగించొద్దు. పత్తి మోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తిరిగి నేల లోపల కళ్ళి దున్నాలి. ఇది బాగా చేయాల్సింది. పత్తి తీసేసిన కాడ చాలా మంది 2వ పంటకి ఇతర పంటకి వేసుకున్నారు డిసెంబర్ నెలలో, జనవరిలో. సో కాబట్టి 2వ పంటకి వేసుకున్నట్లయితే పంట మార్పిడి కూడా జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల లోపల మంచిది. పత్తి అంటే అక్కడక్కడ అధిక సాంద్రత పద్ధతిలో కూడా చాలా మంది పత్తిని సాగు చేయడం జరిగింది. సో అలాంటి రైతు సోదరులు ప్రస్తుతం అధిక సాంద్రత పద్ధతిలో ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల లోపల ఆ ఊర్లో ఇంకెవరైనా పత్తి అధిక సాంద్రత పద్ధతిలో వేసి ఉంటే దానికి మంచి లాభాలు వచ్చి ఉంటే వచ్చే సంవత్సరం కొంచెం ఏరియా పెరిగేటట్టుగా అంటే తేలికపాటి నేలల లోపల దగ్గరగా పత్తిని ఎకరానికి ఒక 4 నుంచి 5 ప్యాకెట్ల చొప్పున విత్తుకునేటువంటి ఏర్పాట్లు కనుక చేసుకున్నట్లయితే రానున్న రోజుల లోపల పత్తి బాగుండేందుకు అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే పత్తిని మాత్రం కొనసాగించకుండా తొందరగా తీసేయడం మంచిది. అది రైతులు చేయాల్సిన పని. పత్తిని అంటే తీసేస్తారు. మరి ఇప్పుడు వేసవిలో కానీ యాసంగిలో కానీ ఎక్కువగా మొదటి దఫా క్రాప్ అయిపోయిన తర్వాత అపరాల పంటలు అనేటువంటి ఎక్కువగా వేస్తూ ఉంటారు భూసారం పెరగడానికి. ఈ అపరాల పంటలు ఏ పంటలు వేసుకోవాలి, ఎటువంటి పంటలు వేసుకుంటే ఎక్కువ దిగుబడి అనేటువంటిది రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, దాంట్లో ఎటువంటి యాజమాన్య చర్యలు అనేటువంటి తీసుకోవాలంటారు? అపరాలలో మధ్య తెలంగాణ మండలం లోపల ప్రధానంగా సాగు చేసేది కందిని చేస్తారు. కంది కూడా చాలా వరకు అయిపోయింది క్రాప్, దాన్ని కూడా తీసేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా కందిని తీసేసిన తర్వాత లేకపోతే ఇతర ప్రాంతాల్లో అంటే మొక్కజొన్న గిట్లా ఇంతకుముందు ఉండి తీసేసిన తర్వాత కూడా రబీ కంది కూడా సాగు చేస్తూ ఉన్నారు. అంటే కంది వానాకాలం క్రాప్ గా తీసేసినప్పటికీ యాసంగి కందిగా సాగు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ. అలాంటి కంది ప్రస్తుతము కాత దశలో ఉంది కాబట్టి ఎక్కడైనా సరే ఈ కాయదొల్చే పురుగులు కనుక ఆశించినట్లయితే వెంటనే దానికి ఈ స్పైనోసాడ్ కానీ లేకపోతే ఇమామెక్టిన్, బెంజోయిట్, ప్రోక్లేమ్ లాంటి మందులు కానీ లేదా కొరాజిన్ కానీ ఇతర మందులను కొంచెం దగ్గర కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కాయదొల్చే పురుగుల నుంచి కాపాడడం చేత మనం మంచి దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా నీటి తడులు కూడా అంటే ముఖ్యంగా ఇప్పుడు కాత దశలో ఉన్నటువంటి పంటకి ఏమాత్రం నీటి ఎద్దళ్ళు లేకుండా ఒక వారం 10 రోజుల వ్యవధితోటి కొంచెం పదే నీటి తడులు అందించినట్లయితే కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. రబీ కంది అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, క్రాప్ పొట్టిగా ఉంటుంది కాబట్టి సస్యరక్ష చేపట్టడం కూడా చాలా సులభం. కాబట్టి పంటను కొంచెం దగ్గరికి వెళ్ళి పరిశీలించి ఏదైనా చీడపీడలు ఉంటే వెంటనే దానికి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఎకరానికి ఒక 5-6 క్వింటాల్ దిగుబడి మనం రబీ కంది ద్వారా కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి అది చాలా మంచి క్రాప్. అది ఆ రకంగా సస్యరక్షణ చేపట్టాలి. కానీ యాసంగి లోపల ఇతర అపరాలు కనుక చూసుకున్నట్లయితే పత్తి తీసేసిన తర్వాత అక్కడక్కడ మంచి శనగలు వేయడం, లేకపోతే పెసలు వేయడం, లేకపోతే మినుములు వేయడం ఇట్లాంటివి చూస్తా ఉన్నాం. వానాకాలం వరి సాగు చేసిన తర్వాత కూడా యాసంగిలో వరికి బదులుగా ఇటు మినుములు వేయడం లేకపోతే పెసలు వేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అపరాల పంటల లోపల రబీ కందితో పాటు మంచి శనగలు అంటే బెంగాల్ గ్రామ్ ఒకటి ఉంది, మినుములు పెసలు కూడా ఉన్నాయి. బెంగాల్ గ్రామ్ లాంటి పంటలలో కనుక చూసుకున్నట్లయితే అది కూడా ఇప్పుడు ఇంత కాతకు వచ్చింది. దాంట్లో కూడా కాయదొల్చే పురుగు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది. దానికి కూడా వెంటనే కాయలన్నీ రంధ్రాలై ఇట్లా ఇబ్బంది పెడుతున్న సందర్భం లోపల ఈ థయోడి కార్బ్ అనేటువంటి మందు 1 గ్రామ్ 1 లీటర్ కనుక కలిపి పిచికారి చేసుకుంటే సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకా మినుములు పెసల్లో చూస్తే కూడా అంటే మామూలుగా చాలా ప్రాంతాల్లో పల్లాకు తెగులను తట్టుకునే రకాల సాగు చేస్తున్నారు కాబట్టి పల్లాకు తెగులు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడైనా పల్లాకు తెగులను తట్టుకునే రకాలు సాగు చేయకుండా ఉంటే కనుక అక్కడ తప్పనిసరి తెల్లదోమ కానీ లేకపోతే తామర పురులు ఇట్లాంటి ఆశించే అవకాశం ఉంది. కాబట్టి వాటి ద్వారా ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవాలి. అంటే కొంచెం ముఖ్యంగా దీంట్లో ఏంటంటే వారం వ్యవధిలోనే అంటే ఎవ్రీ 1 వీక్ ఒకసారి కనుక మనం ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకునేటువంటి మందులను అంటే మామూలుగా ఎసిఫేట్ కానీ లేకపోతే ఫిప్రోనిల్
ప్రొపనోనిల్ కానీ లేకపోతే థయోమెథాక్సమ్ కానీ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ కానీ ఇలాంటి మందుల కాంబినేషన్ అంటే ఎసిఫేట్ ఇమిడాక్లోప్రిడ్ కలిసి ఉండేటువంటి మందులు కానీ ఇలాంటి వాటికి నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను కూడా 13-0-45 అని లేకపోతే 3-19 అని ఇతర పోషకాలను కలిపి కొట్టుకున్నట్లయితే అటు రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడంతో పాటు పూత రాలడాన్ని నివారించడంతో పాటు కొంచెం కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది, దిగుబడులు కూడా బాగుస్తాయి. కాబట్టి ప్రస్తుతం యాసంగిలో సాగు చేస్తున్న అపరాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా రైతాంగం అంటే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి దశను బట్టి నీళ్లలో కరిగేటువంటి ఎరువులను కూడా పదే పిచికారి చేయడం చేత ఇవన్నీ కూడా దాదాపు ఒక 70-80-90 రోజుల పంట కాలాన్ని కలిగి ఉన్న పంటలు ఇవన్నీ తక్కువ రోజులు ఉంటాయి. యాసంగి లోపల ఏంటంటే మంచి లైట్ వస్తూ ఉంటుంది, మబ్బులు ఉండవు, కాబట్టి దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి రసం పీల్చే పురుగులు కూడా బాగా వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్లు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టి నీళ్ళలో కరిగే ఎటువంటి ఎరువులను కనుక ఒక క్రమ పద్ధతిలో కనుక పిచికారి చేసుకున్నట్లయితే 6-9 క్వింటాలు ఒక ఎకరానికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అపరాలకు యాసంగిలో ఉన్నటువంటి ఈ అవకాశాలను వాడుకొని ఇట్లా సాగు చేసినట్లయితే ఒకసారి వాళ్ళకి నమ్మకం కుదిరింది అనుకోండి వీటిలో కూడా మంచి దిగుబడి వస్తుందని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వరి తర్వాత వరి వేయకుండా మరి పత్తి తీసేసిన తర్వాత కానీ లేకపోతే యాసంగిలో ఇతర పంటల వాటి ప్లేస్లలో కానీ ఈ అపరాలను వేసినట్లయితే తక్కువ సమయంలో అంటే మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో లోపల క్రాప్ అయిపోతుంది. దాని ద్వారా భూసారం పెరుగుతుంది, దాని ద్వారా పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. కొంచెం వాళ్ళ అవసరాలకి ప్లస్ మార్కెట్లో కూడా బయట ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చు. రేట్లు కూడా కొంచెం మంచిగానే ఉన్నాయి కాబట్టి ₹2 మిగులుతాయి వాళ్ళకి. సో కాబట్టి యాసంగి లోపల అపరాల సాగును రైతులు కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి దాంట్లో దిగుబడులు కొంచెం గణనీయంగా పెరిగేటట్టు తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే వాళ్ళకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. మరి అపరాల మాదిరిగానే యాసంగిలో మరి నూనె గింజల పంటలు కూడా ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మరి వారు ఎటువంటి నూనె గింజల పంటలు అనేటువంటి వేసుకోవాలి, అందులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి వాళ్ళు చేపట్టాలంట. నూనె గింజలలో ప్రధానంగా ఏంటంటే యాసంగి లోపల ఒకటి నువ్వులు వేస్తారు చాలా మంది, లేకపోతే పొద్దుతిరుగుడు వేస్తారు, వేరుశనగ వేస్తారు. కానీ చాలా వరకు కాటన్ తీసేసిన తర్వాత అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్యన నువ్వులు వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో విత్తన కొరత కూడా పెద్దగా లేదు, మార్కెట్లో దొరికే విత్తనాలు కూడా వేసుకోవచ్చు. అలా చాలా మంది వేసినట్టు మనకు అర్థమవుతా ఉంది. నువ్వులు వేసినటువంటి రైతాంగం ఏంటంటే ముఖ్యంగా సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10-15 సెంటీమీటర్ దూరం ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ వెదజల్లిన పద్ధతిలో చేసినా సరే కొంచెం మొక్కల సంఖ్యను తగ్గించి కొంచెం వెడ ఉండేటట్టు చూసుకుంటే మంచిది, ఎందుకంటే కొంచెం సైడ్ బ్రాంచెస్ వస్తాయి కాబట్టి. సో దాంట్లో కూడా కంప్లీట్ ఏం ఫర్టిలైజర్స్ వేయకుండా ఉండడం కంటే ఆఖరి దుక్కులో కానీ లేదా పైపాటు కానీ తప్పనిసరి ఒక 15-20 కిలోల యూరియాను, ఒక 7-8 కిలోల పోషకాన్ని ఇచ్చేటువంటి పొటాష్ సంబంధించినటువంటివి ఇట్లాంటి ఎరువులు అంటే పైపాటుగా కూడా కొంచెం నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేయడం మంచిది దీనికి కూడా, నువ్వులకు కూడా. ఎందుకంటే అది నూనె జాతి పంట. సో దాంట్లో సల్ఫర్ లాంటివి కూడా అంటే జిప్సమ్ కానీ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటి కానీ వేస్తే కూడా మంచి దిగుబడి వస్తుంది. నువ్వులు కూడా ఒకప్పటిలాగా తక్కువ ఆదాయం వచ్చే పంటలాగా కాకుండా ఈ మధ్య కాలం లోపల ఎకరానికి ఒక 6-7 క్వింటాలు వచ్చేటట్టుగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఒక వాణిజ్యపరమైనటువంటి పంటలాగా సాగు చేసే విధంగా రైతులు కొంచెం దాన్ని ఆలోచించి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం ప్లస్ రసం పీల్చే చెప్పులు కూడా వస్తాయి దాంట్లో, దాన్ని ఒకటి కాయదల చెప్పులు కూడా వస్తాయి. సో ఇట్లాంటి కొంచెం సస్యరక్షణ చేపట్టినట్లయితే అవసరం మేరకు సిఫారసు మేరకు చేస్తే దాంట్లో కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పొద్దుతిరుగుడు కూడా చాలా మంది వేస్తున్నారు. అంటే వరి మాగాన్లలో కానీ లేకపోతే మామూలుగా మొక్కజొన్న తర్వాత కానీ లేకపోతే పత్తి తీసేసి కానీ వేస్తూ ఉంటారు. సో పొద్దుతిరుగుడు లోపల ఇప్పుడు దాదాపు ఒక పూత దశలో ఉంటుంది అంతా కూడా. సో ఎక్కడైతే కొంచెం పాలినేషన్ అవుతున్న సందర్భం లోపల కందిరీగల సంఖ్య చాలా తక్కువ ఉన్నట్టు రైతులు కనుక గమనించినట్లయితే ఉదయం 9-10 గంటల మధ్యన కొంచెం ఒక పల్సటి గుడ్డతోటి అంటే పువ్వు మీద ఒక వలయాకారంలో కనుక ఒక చిన్నగా జంటిల్గా కనుక కొంచెం రబ్ చేసినట్టయితే, రాపిడి చేసినట్టయితే పరపరాగ సంపర్కం బాగా జరిగి సీడ్ సెట్ అంటే విత్తనాలు తాలుపోకుండా మంచిగా అవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క పని తప్పనిసరి చేయాలి. జనరల్ కందిరీగల మనం వాడుతున్నటువంటి వివిధ పురుగు మందుల వల్ల లేకపోతే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కందిరీగల సంఖ్య చాలా తగ్గిపోతా ఉంది. సో పొద్దుతిరుగుడు లోపల గింజ కట్టాలి అంటే వాటి శాతం చాలా ఎక్కువ ఉండాలి. కానీ చాలా వరకు లేకుండా ఉండడం చేత ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు మనం చేయితోటి ఒక పల్సటి గుడ్డను పెట్టుకుని అట్లా చేయమని చెప్తున్నాం. కానీ అనుమానం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలను అడిగితే చేసి చూపెడతారు వాళ్ళు, అది కూడా చేసుకోవాలి. ముఖ్యంగా పక్షుల నుంచి కూడా రక్షించడం చాలా ఇంపార్టెంట్ సన్ఫ్లవర్లో. సో దాంట్లో పంట ఎత్తు కంటే పైన ఒక అడుగు ఎత్తు మీద ఈ కలర్ఫుల్ రిబ్బన్స్ కనుక కట్టినట్లయితే అవి కూడా ఉత్తర దక్షిణ దిశ వైపుగా కనుక కట్టుకున్నట్లయితే పక్షుల బెడద నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా నీటి తడులు కూడా లేకుండా చూసుకోవాలి, ఎద్దడి లేకుండా. ముఖ్యంగా 65 నుంచి 70 రోజుల దశలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా పైపాటుగా వేయాల్సినటువంటి యూరియా అండ్ పొటాషియం కూడా వేసుకుంటే మంచిది. ఇది కూడా నూనె జాతి పంట కాబట్టి దీనికి కూడా ఆఖరి దుక్కి లోపల భాస్వరానికి సంబంధించిన ఎరువులను DAP 3-10-20-20 రూపంలో కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో
లేదా అంటే అదనంగా జిప్సమ్ను ఇట్లా వేస్తే కూడా సల్ఫర్ కంటెంట్ ఎక్కువ అందించడం చేత కూడా దిగుబడి బాగా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ నూనె జాతి పంటలలో కూడా అంటే మనం చెప్పేది ఏంటంటే రైతులు అంటే కేవలం పత్తి, మొక్కజొన్న, వరి అనే దాని మీద బాగా ఆలోచన ఉంటుంది, వాళ్ళకి బాగా తెలుసు కూడా క్రాప్ మేనేజ్మెంట్. ఈ మిగతా పంటల లోపల ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త రకాలు, యాజమాన్య పద్ధతుల వల్ల కూడా మిగతా పంటలకు ఏమాత్రం తీసిపోకుండా అధిక దిగుబడి సాధించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రైతులు ఒకప్పుడు సాగు చేసిన పంటలే కాబట్టి వీటిలో సమయం తక్కువ ఉంటుంది, పంటకాలం ప్లస్ పెట్టుబడి కూడా తక్కువనే ఉంటుంది, మార్కెట్లో కూడా ఇబ్బందులు ఉండవు. కాబట్టి రైతాంగం ముఖ్యంగా ఇప్పుడు యువ రైతులు ఎక్కువ మంది ఉన్నారు మనకు. వాళ్ళు కొంచెం అనుభవంతో కానీ లేకపోతే ముఖ్యంగా మనం కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపకల్పన చేసిన వీడియోస్ చాలా అప్లోడ్ చేసినాం మన వెబ్సైట్లలో, పీజేటీయు వెబ్సైట్లలో. ఒకసారి అట్లాంటివి చూసినా కూడా అర్థమవుతుంది. ఈవెన్ ప్రతి మంగళవారం నాడు కూడా రైతు నేస్తం ద్వారా కూడా చాలా వరకు సైంటిస్టులకి, రైతులకి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి మధ్యన ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. సో దాని ద్వారా అంటే ఏదో రకంగా కొంత అవేర్నెస్ పెంచుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి నూనె జాతి పంటలు, అపరాలు, ఇట్లాంటి పంటల వైపు కనుక యాసంగిలో చేసుకున్నట్లయితే వరికి బదులు ఇతర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, భూసారం పెరగడానికి, పంట మార్పిడి బాగా జరుగుతుంది. కాబట్టి ప్రధాన పంటలకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ పనులు రైతులు చేస్తే మంచిది. అయితే ఈ భూసారం పెరగడానికి అదేవిధంగా పంటల మార్పిడి అనేటువంటిది ఒక ఎత్తు అయితే, మనకు యాసంగిలో ఉద్యానవన ప్రధాన పంటల్లో ముఖ్యంగా మామిడి పంట అనేటువంటిది అత్యంత ప్రధానమైనదిగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అనేటువంటిది మామిడి సాగు అనేటువంటిది చేసేటువంటి రైతులకు మీరిచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ ఏంటంటారు? అంటే చాలామంది రైతులు అక్కడక్కడ రెండు విషయాలు అడుగుతున్నారు. ఒకటి పూత రాలేదు అనేది ఒకటి, రెండోది వచ్చిన పూత లోపల కాయలు పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి అనేది ఒకటి. రెండు అయితే ప్రస్తుతం మామిడికి సంబంధించిన రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పూత రాకపోవడం అనేది మనం ఏం చేసేటట్టు ఉండదు, అది మన చేతిలో లేని పని. అది వాతావరణానికి సంబంధించిన అంశం. సో కాబట్టి దానికి సంబంధించి మనం మందులు కొట్టుకోవడం ఇలాంటి పెద్ద ఉపయోగం లేదు. కాకపోతే యాజమాన్యం అంటే పూత మంచిగా రావడం కొరకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఇప్పటికిప్పుడు చేస్తే వచ్చేది కాదు అది. సో ఒకసారి మనకు కాయలను కోసిన తర్వాత అప్పటి నుంచి మొదలు పెట్టాలి మనం. అంటే ఎండు పుల్లలను తీసేయడం, లేకపోతే కొమ్మలు బాగా పెరుగుంటే కత్తిరించడం, లేకపోతే ఎరువులను జూన్ జూలై నుంచే ఒక క్రమ పద్ధతిలో ఎరువులను వేయడం, మామిడి తోట లోపల పచ్చి రొట్టె ఎరువులను సాగు చేసి తిరిగి నేల లోపల కళ్ళె దున్నడం, ప్లస్ ఈ రసం పీల్చే పురుగులు కానీ లేకపోతే ఇట్లాంటి వాటిని అరికట్టడానికి ఒక క్రమ పద్ధతిలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక సంవత్సరం పాటు జరగాల్సిన పనులు అవి. అప్పుడు జరిగితే కొంతమేరకు పూతను కూడా కొంతమేరకు నియంత్రించవచ్చు. కానీ ఇప్పటికిప్పటి పూత వస్తలేదు, వాటికి ఏ మందులు కొట్టాలంటే అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా చెప్పినా కూడా అంత ఉపయోగమైన అంశం కాదు అది. కాబట్టి పూత రావడం గురించి రైతులు ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఇక ప్రస్తుతం రైతులు చేయదగ్గ పనులు ఏంటంటే, నీళ్ళని తప్పనిసరిగా కట్టాలి. ఎందుకంటే అంత పూత అయిపోయింది, కాయ కూడా సెట్ అయిపోయింది. కాబట్టి నీళ్ళను ఒక పద్ధతి ప్రకారం అంటే నేల రకాన్ని బట్టి 20 రోజులకు, నెల రోజుల వ్యవధితో కానీ కొంచెం పదును ఉండేటట్టు చేస్తే ముఖ్యంగా కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది, రాలిపోకుండా కూడా ఉంటుంది. అది ఒకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయని అంటున్నారు. అయితే జనరల్గా కొంత పూత కాత రాలడం అనేది కొంత మేరకు కామనే. ఎందుకంటే జనరల్గా 2% కంటే ఎక్కువ ఫ్రూట్ సెట్ ఏమి ఉండదు మ్యాంగోలో. అంటే 100 పువ్వులలో 2-3 పువ్వులే ఆడపూలు నుంచి కాయలు మారుతాయి, మిగతాదంతా కూడా రాలిపోతూనే ఉంటుంది. సో పూత రాలడం కూడా పెద్ద ఇబ్బందికరం ఏం కాదు. కాయలు కూడా అంటే చెట్టుకి ప్రతి పూతగా నుంచి కాయ వచ్చిన ప్రతి కాయ నిలబడాలని కూడా లేదు. ఆ బరువును చెట్టు మోయగలగాలి, అంత పోషకాలు కూడా ఉండాలి చెట్టుకు. సో కాబట్టి కొంతమేరకు రాలిపోవడం అనేది కొంతవరకు జరుగుతుంది. కానీ చాలా ఎక్కువ రాలిపోయినప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి. సో దాని కొరకు పసుపు రంగులోకి మరి రాలుతున్నాయంటే మనం ఫర్టిలైజర్స్ ప్రాపర్గా వేసి ఉన్నామా లేదా వెరిఫై చేసుకోవాలి. వేయకపోతే కనుక ఇప్పుడు అంటే నిమ్మకాయ సైజులో కనుక ఉంటే, ఎక్కడైనా ఎరువులు ఇంతకుముందు వేసి ఉండకపోతే, ఇప్పుడు ఏంటంటే యూరియాను పొటాష్ ఈ రెండింటిని కలిపినటువంటి వాటిని అంటే చెట్టు యొక్క వయసును బట్టి ఒక చెట్టుకు ఒక 1/2 kg నుంచి 3/4 kg వరకు ఆ రెండు కలిపి వేసుకునేటట్టుగా ఆలోచించాలి. ముఖ్యంగా చెట్టు వయసును బట్టి వేయాల్సిన ఎరువులు అవి. ప్రతి చెట్టుకు ఇంతనే వేయాలని చెప్పేది కూడా ఏం లేదు. ఒక 1/2 kg నుంచి 3/4 kg వరకు యూరియా ప్లస్ పొటాష్ రెండు కలిపిన ఎరువులను వేసి నీళ్ళు పెట్టడం కొంతమేరకు పోషకాల లోపం తగ్గించవచ్చు. అదేవిధంగా పోషకాలు ఇంకా వేసి ఉంటే కనుక పైన
అంటే మామూలుగా ఫంగిసైడ్స్ను రసం పీల్చే పురుగులు, అక్కడక్కడ కాయదొలిచే పురుగులు కూడా, అంటే కాయలకు కూడా రంధ్రాలు చేస్తున్నట్టు మనం వింటా ఉన్నాం. సో అట్లాంటి వాటి కొరకు మామూలుగా ఈ ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కలిసి ఉండేటువంటి మందులు, అంటే లాన్సర్ గోల్డ్ అనేటువంటి మందులు, లేకపోతే క్లోరాంథ్రోనిల్లిప్రోలను ఇమిడాక్లోప్రిడ్ కలిసి ఉండేటువంటి మందులను, ఇట్లాంటి మందులను, దానికి ఒక ఫంగిసైడ్ అంటే M45 కార్బనిజం కలిసి ఉండేటువంటి మందులు, ఇట్లాంటి కలిపి కొట్టుకున్నట్లే మంచిది. అంటే మామూలుగా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అయితే ఏంటంటే ఇటు రసం పీల్చే పురుగులు పోతాయి, దాంతోపాటు కాయను తొలిచే పురుగులు కూడా పోతాయి. దానికి ఫంగిసైడ్ అంటే మామూలుగా కార్బనిజం ప్లస్ M45 ఇట్లా కలిసి ఉండే మందులు కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. అంటే ఒకటి ఎరువులు వేయడం చూసుకోవాలి, రెండవది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మా పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి, దానికి తెగులు మందు కలిపి. అదేవిధంగా ఈ బాగా ఇంకా విపరీతంగా రాలుతున్నప్పుడు ప్లానోఫిక్స్ లాంటి మందులను, అంటే దాదాపు 4.5 లీటర్కి 1 ml చొప్పున, అంటే 10 లీటర్లకి దాదాపు 2 ml చొప్పున కనుక కలిపి ఒక్కసారి మాత్రమే పిచికారీ చేసుకుంటే కూడా కొంతవరకు హార్మోన్ల లోపాన్ని కూడా తగ్గించడం చేత కాయరాలను అరికట్టవచ్చు. సో కాబట్టి ముఖ్యంగా మ్యాంగో రైతులు పూత దశ గురించి వర్రీ కావద్దు. రాలిపోవడం గురించి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే మంచిది. యాజమాన్యం గురించి చేయాల్సి వస్తే కనుక వానాకాలం నుంచి 1 సంవత్సరం పాటు చేస్తే ఉండేటువంటి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పూత వచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు మనకు మార్చిలో. సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మంచిది రైతులు. మరి చివరగా ఈ యాసంగి పంటల్లో రైతులకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటంటారు? అదే యాసంగి అంటే ఎప్పుడైనా రైతులకు తెలిసే విషయం, వానాకాలం కంటే యాసంగి లాభసాటిగా ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే లైట్ బాగుంటుంది, మబ్బులు రావు, అంటే మంచి మనం ఎంత ఖర్చు పెడితే ఎంత జాగ్రత్తగా చేస్తే అంత ప్రొడక్టివిటీ వస్తుంది మనకు. సో కాకపోతే యాసంగిలో ఉండే సమస్యలు ఏంటంటే చలి ఎఫెక్ట్ ఉంటుంది, గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరుగుతుంటాయి కాబట్టి రసం పీల్చే ఉధృతి ఉంటుంది, ప్లస్ అక్కడక్కడ చౌడు సమస్య కూడా ఉంటుంది. ప్లస్ కొన్ని పంటలల్లో పంట కాలాన్ని మనం లేటుగా నాటినప్పుడు వడగండ్ల వానాల సమస్యలు కూడా ఉంటాయి. అంటే మనకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది యాసంగిలో. సో కాబట్టి మంచి రావడం కొరకు ఏంటంటే కొంచెం ఎర్లీగా క్రాప్ అయిపోయేటట్టు, అంటే మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల క్రాప్స్ అయ్యేటట్టు చేసుకుంటే వడగండ్ల వాన నుంచి మనం ఇబ్బంది పడం. ఇక ఎరువుల యాజమాన్యం అంటే ఇప్పుడు రసం పీల్చే పురుగులు ఇట్లాంటి వాటి నుంచి బయటపడడం కొరకు నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు మరియు రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకునేటువంటి ఎరువులు, ఈ రెండింటిని కలిపి కొట్టుకుంటే, దాంతోపాటు తెగులు మందు కూడా కొట్టుకుంటే ఏంటంటే ఈ చలి ప్రభావం నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ కానీ రసం పీల్చే పురుగులు ఉధృతించి కానీ మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా రబీ లోపల ఎరువుల యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటేసారి మొత్తం ఎరువులు వేయకుండా దఫాలుగా తక్కువ కనుక వేసుకున్నట్లయితే యాసంగి లోపల ఎరువుల యాజమాన్యం కూడా చాలా ఎక్కువగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో రబీ లోపల అనేక పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు, కాబట్టి పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది మనకు రబీలో. ఇప్పుడు రబీ అయిపోయిన తర్వాత రైతులు వెంటనే అయిపోగానే కొంచెం వేసవి దుక్కులు చేసుకున్నాడు, భూసార పరీక్షల గురించి ఆలోచించడం, ఇలాంటి పనులు కూడా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకు విచ్చేసి మరి యాసంగి పంటల్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వరి కావచ్చు, పత్తి కావచ్చు, అపరాలు, నూనె గింజలు, మరి ఉద్యానవన పంట అయినటువంటి మామిడి, అదేవిధంగా ఈ పంటలు అయిపోయిన తర్వాత కూడా భూసార పరీక్షల గురించి చాలా చక్కగా వివరించారు. దానికి మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్తే అండి. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుత పంటల్లో సస్యరక్షణ చర్యలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉపసంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోత చిరంజీవి. కార్యక్రమంలో మరొక ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो,
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.